తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరు మీద, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలన మీద సామాన్యులు అక్కడక్కడ పెదవి విరుస్తున్నారంటే అదొక కారణంగా, దానికి అనేక అంశాలు తోడై ఉంటాయని భావించవచ్చు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిన వెంటనే కూటమి పక్షాలకే చెందిన కార్యకర్తలు తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల మీద నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్రమైనటువంటి దాడికి పూనుకుంటున్నారు. దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో అనేక ఆపసోపాలు పడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. అనేక సమస్యలను ఎదుర్కొంటూనే చాలామంది తెలుగుదేశం పార్టీ కోసం చెమటోడ్చారు. చంద్రబాబు నాయుడు గద్దెనెక్కితే రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుందని, అందరికీ మేలు జరుగుతుందని, రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పాలన పట్టాలు ఎక్కుతుందని వాళ్ళంతా ఆశించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏడాది గడుస్తున్నటువంటి తరుణంలో అందుకు విరుద్ధంగా పైన ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కరడుగట్టిన తెలుగు తమ్ముళ్లే వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పుడు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తీరు మీద దుమ్మెత్తిపోయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా చెప్పాలంటే విపక్షాల కన్నా ఒక అడుగు ముందుకేసి ఎదురు దాడికి పూనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మమ్మల్ని వంచారు, నమ్మించి మోసగించారు, ఎన్నికల ముందు మమ్మల్ని వినియోగించుకుని ఫలితాలు వచ్చి పదవి దక్కిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు అనేటువంటి రీతిలో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వాపోతున్నారు. ఇంకా మరొక అడుగు ముందుకేసి కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన అనేక మందితో రాజీపడి వాళ్ళ కేసుల విషయంలో పెద్ద స్థాయిలో కిక్ బాక్సులు అందుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా మురళి అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్త, చిలకలూరిపేటకు చెందినటువంటి నాయకుడు, యుఎస్లో ఉంటూ ఎన్ఆర్ఐగా తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా సహాయం చేశాను అంటూ ఇప్పుడు వాపోతున్నారు. చంద్రబాబుకి, నారా లోకేష్కి తాను అన్ని రకాలుగాను ప్రయోజనం కలిగించేలా పనిచేస్తే ఇప్పుడు నా నెత్తున టోపీ పెడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. తన ఆస్తుల్నే కాజేసేదానికి సిద్ధమవుతున్నారు అంటూ వాపోతున్నారు. తనకు, తన బిడ్డలకి, తన తల్లికి అందరినీ వంచనకు గురి చేసేలా తెలుగుదేశం నాయకత్వం తీరు ఉంది అనేటువంటి విమర్శలకు పూనుకుంటున్నారు. ఇంతగా నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచేశారు అన్నట్టుగా మురళి లాంటి ఒక ఎన్ఆర్ఐ టీడీపీ నేత చేస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. నారా లోకేష్, ఆయన అనుచరుల మీద ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. నారా లోకేష్ బినామీలకి పెద్ద మొత్తంలో తాను డబ్బులు కూడా ఇచ్చాను అంటూ స్క్రీన్ షాట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. నారా లోకేష్తో పాటుగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి అనేక మందికి తాను ఆర్థికంగా ఎప్పుడెప్పుడు నిధులు ఇచ్చింది, వాటన్నిటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఆధారాల్ని ఆయన వెల్లడిస్తున్నారు. ఇదంతా పెద్ద స్థాయికి, పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఎందుకు ఇలా టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో అనేక మందికి ఆశలుంటాయి. అందరివి నెరవేర్చడం ఏ నాయకుడికి కూడా సాధ్యం కాదు. కానీ పార్టీ కోసం, ఆ నాయకుడి కోసం పనిచేసినటువంటి వాళ్ళకి కనీసం ఊరట కల్పించేలా, కనీసమైనటువంటి ప్రాధాన్యత దక్కేలా ఆయా అధికార పార్టీల నాయకత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ అందుకు భిన్నంగా సాగుతోంది. తన కోసం కష్టపడినటువంటి కార్యకర్తల్ని పూర్తిగా విస్మరించినట్టుగా చాలామంది భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం మనసు కుదురుగా ఉండాలనే పరిస్థితి దాపురిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎటువంటి భరోసా లేకుండా చేస్తుంది. కార్యకర్తలే తిరగబడి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళే పెదవి విరుస్తూ, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు విరుద్ధంగా విమర్శలు గుప్పిస్తూ ఇలాంటి పరిస్థితి 10 నెలలకే ఎదురు కావడంతో రాబోయే రోజుల్లో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఎలాంటి ముప్పును తీసుకొస్తుంది, ఎంత ప్రమాదానికి కారణమవుతుంది. గతంలో కార్యకర్తల్లో వచ్చినటువంటి ఆగ్రహం కారణంగా వైఎస్ జగన్ ఓటమి పాలైతే ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూడా తప్పదా అనేటువంటి చర్చకు ఈ పరిణామాలు ఆస్కారమిస్తున్నాయి.